అష్టావక్రుడు. తండ్రికి పునర్జన్మిచ్చిన ఒక చాలా గొప్ప వ్యక్తి. ఉద్దాలక అనుక ఋషి ఉండేవాడు. ఉద్దాలకుడికి సుజాత అనే కూతురుంది. అలాగే శ్వేతకేతు అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆయన శిష్యుల్లో కహోడా అనే ఆయనకి తన కూతురిని ఆయన సుజాతనిచ్చి వివాహం చేశారు. కొంతమంది కగోడా అని కూడా అంటారు. కొన్నాళ్ళు పోయాక ఆమె గర్భవతి అయింది. ఈ కహోడ ఋషి ఏం చేస్తూ ఉండేవారంటే పగలనక రాత్రనక వేదాల్ని చదువుతూనే ఉండేవారు. ఒక సమయం అంటూ ఉండేది కాదు. అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వేదాల్ని విని గుర్తు పెట్టుకుంటూ ఉండేవాడు. అష్టావక్రుడికి ఉండే ఐక్యూ చాలా ఎక్కువ. ఒకసారి తన తండ్రిలా వేదం చదువుతున్నప్పుడు గర్భంలో ఉండే అష్టావక్రుడు తన తండ్రి చదువుతున్న వేదాన్ని కరెక్ట్ చేస్తాడు. కొంచెం ఇలా కాదు అలా చదవాలి, అండ్ అయినా మీరు పగలు పూట చదవాలి, రాత్రి చదవకూడదు అని చిన్న కరెక్షన్ చెప్తాడు. కోపం వచ్చిన తన తండ్రి ఏమన్నాడంటే, నువ్వు లోపలుండి బయట నేను చదువుతున్న వేదానికి వంకర్లు పెడుతున్నావు, నువ్వే అష్టవంకరలతో పుట్టు అని శపించాడు. కొంతమంది ఇక్కడ వేరేలా కూడా చెప్తుంటారు, తన తండ్రి తప్పు చేసినప్పుడల్లా కడుపులో ఉన్న బాబు వంకరలు తిరిగేవాడు, అలా అష్టవంకరలతో పుట్టాడు అని అంటూ ఉంటారు. సుజాత ప్రసవించే టైం వచ్చింది. తన భర్త దగ్గరికి వెళ్ళి మనం కొన్ని ఆహార పదార్థాలు కానీ కొన్ని సామాగ్రి కానీ మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది, మన టైం వచ్చింది అని చెప్తారు. కహోడ ముని ఏమన్నారంటే,